ఈ మేడారాన్ని ఆ జాతర 15-20 రోజులే ఒక పుణ్యక్షేత్రంలాగా కాకుండా ఈ ప్రభుత్వం బాసర నుంచి భద్రాచలం వరకు సుమారు 2,500 కోట్ల రూపాయలతో ఒక టెంపుల్ సర్క్యూట్ని కూడా ఏర్పాటు చేసేదానికి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా ఈ మేడారం కూడా ఇన్కార్పొరేట్ కాబోతుంది. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ఈ పవిత్రమైన టెంపుల్స్ అన్నిటినీ ఈ ప్రభుత్వము ఒక ప్రణాళికాబద్ధంగా ఎకో పార్కులతో పాటు అన్ని సకల వసతులతో అన్ని జిల్లాల్లో ఉన్న మెయిన్ టెంపుల్స్ అన్నిటినీ ఒక మాస్టర్ ప్లాన్తో ఈ గోదావరి పరివాహక ప్రాంతాన్ని బాసర టు భద్రాచలం కాన్సెప్ట్తో ఇక్కడ జరిగిన క్యాబినెట్లో అమ్మవార్ల సాక్షిగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఒక సబ్ కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రిటర్న్ రావడంతోనే సబ్ కమిటీని వేసి ఈ ప్రభుత్వం ఏ సర్క్యూట్నైతే టెంపుల్ సర్క్యూట్ని ఏర్పాటు చేయాలనుకుంటుందో చెయ్యబోతుందని చెప్పటానికి రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం నలుమూలల ఈ సమ్మక్క సారలమ్మ భక్తులకు కూడా చెప్పటానికి సంతోషిస్తున్నాను.